కలిగిన శక్తి, తనలాంటి శక్తులందరినీ శాశ్వతంగా సమాధి చేయగలిగిన శక్తి ఎవరుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మరి ఇంకా గొడ్డలి మాదిరి కనపడక వీళ్ళనుకో హీరో అట్లాగా ఎట్లా కనపడతాడు? తన ఫ్రెండ్ మాదిరి కనపడతాడా, లేక ఇంకోరు మాదిరి కనపడతాడు? ఎట్లా కనపడతాడు? దాని న్యాచురల్ ఏం కాదు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వారి పాలిట జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ ఏదైనా చేస్తామా. వాడు దాన్ని మళ్ళీ పైకి తలెత్తకుండా తొక్కగలిగిన శక్తి ఆయనకు. అయితే ఒక్కటే ఏంటంటే గేమ్ రూల్స్ చంద్రబాబు నాయుడు సెట్ చేస్తున్నాడు, దానివల్ల వస్తున్న ప్రాబ్లం వస్తుంది. అలాంటి వాళ్ళు సెట్ చేస్తున్నారు. ఈయనేమో ప్రజలు అజెండా అనుకుంటున్నాడు, తనేమో ప్రజలు అనేవాడు ఒక ఆయుధము, అధికారం అజెండా, అధికారం రావాలా, దాన్ని వాడుకొని అడ్డగోలుగా మనం ఇది చేయాలా, ఎంటైర్ థింగ్ ప్రజలు మన వీటి మెదళ్లను కంట్రోల్ చేయగలిగితే చాలు అనుకుంటున్నాడు. దాంట్లో నడిచిన టెంపరీగా వచ్చిన సెట్ బ్యాక్ ఇప్పుడు మనకు. ఇంతగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, 2 ఏళ్ల తర్వాత ముందు చెప్పినట్టు మీకు తెలుసు, అందరికీ తెలుసు, మహిళా లోకమే ఎక్కువ మోసపోయింది, నష్టపోయింది. ఒక్క డ్వాక్రా మహిళలే 1 కోటి మంది. మీ అందరికీ మనందరికీ తెలుసు, 2017 ప్లీనరీలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటికి చంద్రబాబు నాయుడు 14కు ముందు నేను డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తానని చెప్పి ఎగ్గొట్టి ఆ పని హామీ నిలుపుకొని నేపథ్యంలో వాళ్ళ కంప్లీట్ బతుకులే ఇదైపోతుంటే అప్పుడు ఎంతో 16,000 కోట్లు ఎంతో ఉంది అనౌన్స్ చేసినప్పుడు. వచ్చిన తర్వాత దాన్ని నేను మీకు వెనక్కి ఇస్తాను, దశల వారీగా ఇస్తానని ప్రామిస్ చేశాడు, 4 దశలు. ఈయన ప్రామిస్ చేసినప్పుడు 16,000 కోట్లే. నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనుకున్నప్పటికీ ఆ 16,000 కోట్లు ఇస్తే సరిపోతుంది. అదే చెప్పాం, ఎన్నికల్లో అయ్యే టైంకు అది 25,000 కోట్ల పై దాటింది. అప్పుడు అందరం అన్నది అంటే, అన్నా నువ్వు చెప్పింది ఇంతే, అది ఇస్తే సరిపోతుంది, హామీ నిలుపుకున్నట్టు అవుతుంది, ఈ మిగిలింది అవసరం లేదు 25,000 కోట్లు అంటే. అదేంటది, ఇంటెన్షన్ ఈజ్ టు హెల్ప్ దెమ్ అవుట్, టు బెయిల్ దెమ్ అవుట్, ఫ్రీగా నిలబెట్టి ఫ్రెష్గా రెజ్యూమినేట్ వాళ్ళకి కావాల్సిన శక్తులు ఇస్తే వాళ్ళు ముందుకు అడుగేస్తారు. నేను సగం ఇది ఇచ్చి ఊతం ఇచ్చి అక్కడ వదిలేస్తే మళ్ళీ కుంగిపోతారు కదా, పర్వాలేదు భరిద్దామని చెప్పి 25,000 కోట్లకు కమిట్ అయ్యాడు. ఇది రియల్ అంటే, ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎంత చెప్పామనేది కాదు, సొల్యూషన్ టోటల్ కావాలంటే ఇది పూర్తిగా తీస్తేనే వాళ్ళు ఫ్రీ అవుతారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఇస్తున్న సపోర్ట్ మనం ప్రామిస్ చేసిన 0 వడ్డీ అనేది ఖచ్చితంగా పోవాలి. అందుకే 5,000 కోట్లు దా రూపంలో ఇచ్చాం. ఇప్పటికి ఇదన్నా దిక్కుందా? 0 వడ్డీ అదన్నా ఇస్తున్నాడు, అది లేదు. పైగా కళ్యాణ లక్ష్మి ఇంకోటేదో అంటున్నాడు, పెళ్లిళ్ళకి ఇస్తాను కావాలంటే, ఇది పిల్లలు పుడితే 30,000 అన్నట్టు, దానికి కావాలంటే 1,00,000 2 లక్షలు, పారిశ్రామికలు చేసుకోండి 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. 1,00,000 రూపాయలతో ఇవ్వడం పరిశ్రమ పెట్టగలడానికి కూడా చేయగలరా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేమో హోలిస్టిక్ కాంప్రహెన్సివ్ దీనికి కంప్లీట్ చేశాడు. అందుకే చంద్రబాబు హయాంలో 18% పైగా ఎన్పిఏలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ వచ్చేసరికి 0.45%కి ఎన్పిఏలు దిగినాయి. అంటే నిరర్థక ఆస్తులు అంటాం కదా, అంటే దివాళా తీయడం. వాళ్ళెవరు 1,70,000 కోట్లు పైగా రుణాలు తీసుకున్నారు ఆ 5 ఏళ్లలో. అది రికార్డు దేశంలోనే. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ వచ్చేసి 49,000 crores ఎంతకో పోయింది. అది ఇప్పుడు 30,000 పడిపోయింది. యాక్చువల్ మీరు ఎదుగుతా వచ్చే కొద్దీ ఒక ఇండస్ట్రీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అవసరాలు పెరుగుతాగా ఎక్స్పాండ్ కావాలా. ఆ రోజు 49,000 కోట్లు ఉండేది, ఈరోజు 60,000 కోట్లు కావాలి. నువ్వు నిజంగా దాన్ని ఏమంటావు, నేను ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తాను, మహిళ ఎవరైనా వ్యాపారవేత్తలను ఎంకరేజ్ పోనీ ఆ రకంగా తీసుకున్నా. ఎందుకంటే ఆయన అదే చెప్తా అంటాడు కదా, నాకు డెవలప్మెంట్ అంటే వ్యాపారాలు పెరగడమని. మరి అక్కడ మహిళలందరూ సొంత కాళ్ళ మీద నిలబడుతుంటే వాళ్ళ ఆదాయం వేడి నీళ్ళకు చన్నీళ్ళు లాగానో, లేక వేడి నీళ్ళు కూడా వాళ్ళే, అంటే ఇంటి మొత్తం ఆదాయం కూడా సంపాదించే లెవెల్కి వాళ్ళు పోతే, ఒక్కొక్కరు 20 లక్షల దాకా వాళ్ళు లోన్ తీసుకోగలిగిన కెపాసిటీకి జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో పోతే, బ్యాంకులు ఇస్తుంటే జాగ్రత్త అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎందుకంటే ఇస్తున్నారు కదా అని తీసుకొని వీళ్ళు రీపే చేయలేకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో వాళ్ళు ఒకేసారి మేము 50 లక్షలైనా ఇస్తామంటుంటే కూడా వద్దు వద్దని బ్రేకులు వేసే పరిస్థితి ఆ రోజు. నువ్వు వచ్చి మళ్ళీ పీకేస్తే మొత్తం. ఈరోజు అదే 49,000 కోట్లు 60-70,000 కోట్లు అయితే అది కూడా నీ క్రెడిట్ కాదు. అయినా సరే అట్లా ఉన్నది నడుపుతున్నాడులే అనుకోవచ్చు. లేదు, అది 30,000 కోట్లకు పడిపోయింది. అంటే ఎవరు మహిళలు తమ కాళ్ళ మీద నిలబడేట్టు చేశారు? మనం చేశాం, జగనన్న చేశాడు. వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీసు. నా ఉద్దేశం మన దగ్గర ఫిగర్స్ అవి ఉన్నాయి, మీరు ఎవరో మాట్లాడేటప్పుడు స్క్రీన్ మీద చూపించండి, అవి చూపించండి, అవి షూట్ చేయాలి, వాటన్నిటిని కింద వీడియోల్లో కిందికి పోవాలి, అందరూ చూడాలి. మనం చెప్పనవసరంలో 1 కోటి మందికి తెలుసు పరిస్థితి. అయితే వాళ్ళు వాయిస్ సంఘటితంగా రాదు. ఈ 1 కోటి మంది ఎవరైతే అంతకుముందు 18% ఎన్పిఎల్ నుంచి కోలుకొని ఎన్పిఏ పూర్తిగా 20 లక్షల వరకు లోన్లు తీసుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడినారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని, కిరాణా కొట్టు పెట్టుకొని, డైరీ అమూల్ తెచ్చి డైరీ చేశాం, ఐటీసీ లాంటివి తెచ్చి వీళ్ళకు ఇది ఇప్పించారు, సపోర్ట్ సిస్టమ్స్ ఇచ్చారు, రకరకాల వ్యాపారాలు ఇన్ని చేస్తే అది కానీ ఇప్పుడు కంటిన్యూ అయ్యింటే అది ఒక సపరేట్ ఏపీ ఎక్కడో ఉండేది. ఏపీ ఎక్కడో ఉంటుంది 5 years తర్వాత. ఏదో ఒక పెద్ద పరిశ్రమలు రావాలి, ఇవి రావాలి. అల్టిమేట్ నీకు కొనుగోలు శక్తి వచ్చేది వీటి నుంచే కదా. కుటుంబాలన్నీ వీళ్ళ ఆదాయం పెరిగితే వీళ్ళు మళ్ళీ కొంటుంటే ఎకానమీ బూస్ట్ వస్తుంది. అందువల్లే కోవిడ్ టైంలో కూడా మనం స్టేట్ నిలబడగలిగింది, రెవెన్యూ తగ్గకుండా నడుస్తూ వచ్చింది. ఈరోజు అది గ్యాప్ రోజు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అది ఎవరిని అడిగినా చెప్తారు. బట్ ఇప్పుడే ఏం చేయగలం, ఇంకా ఎలక్షన్లు చాలా రోజులు ఉన్నాయి కదని కొద్దిమంది, లేదా ఇట్లే ఉంటుంది ఏం చేయాలి, సరే ఆ రోజులు బాగుండా ఈరోజు ఈ రాలేదు, ఏం మన బతుకులు ఇస్తే మన తలరాత ఇంతే అని చాలామంది ఉంటే, కాదు సొల్యూషన్ దీనికి ఉంది అని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలగాలి. ఇప్పుడు దానికి ఈ సందర్భం ఉపయోగపడుతుంది. ఈ 2 ఏళ్లలో జరిగిన ఈ అరాచకం, ఈ దోపిడీ, దగా, వీటన్నిటినీ వాళ్ళకు మళ్ళీ గుర్తు చేస్తూ లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ప్రజల తీర్పు ఎక్కడికక్కడ ఇవ్వడానికి అవకాశాలు వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయి 1 year 2 years అయితే మళ్ళీ ఇంకా జనరల్ ఎలక్షన్లకు పోవాల్సి వస్తుంది. ఈసారి మళ్ళీ మోసపోవడం అట్లాంటి జరగకుండా ఉండాలంటే వాళ్ళు పెడుతున్న అజెండానో వాళ్ళు చూపిస్తున్న చంద్రబాబు నాయుడు చెప్తున్న కథలో అవి కాదు, వాస్తవం ఇది. మన బతుకు ఎట్టుంది అనేది చూసుకోవాలి. నేను మిగిలిన వాటి లేకపోవట్లే, ఎడ్యుకేషన్ మొత్తం పీకి పడేశాడు, ఆరోగ్యశ్రీ ఎగిరిపోయింది. అంటే కుటుంబానికి సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, నాట్ ఓన్లీ పేదలు కాదు, ఈవెన్ మిడిల్ క్లాసు వరకు కూడా ఎడ్యుకేషన్లో అది మేజర్ ఫ్యాక్టర్. వీటన్నిటిలో ఎక్కడికక్కడ తీసేస్తే ఏం నిలబడతారు? నువ్వెందుకు, నీ హామీలు ఎందుకు, నువ్వు చూసుకోవడం ఎందుకు? మీ బతుకులు మీరు బతుక్కోండి అంటే ఇంతకంటే బాగానే బతుకుతారు కదా. ఇప్పుడే బ్రిటిష్ వాళ్ళ టైంలో గవర్నమెంట్ అవన్నీ చూసుకుందా? వాడు ట్యాక్స్ వసూలు చేసుకొని పోయేవాడు, ఎవరు బతుకులు వాళ్ళు బతుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు బతుకులు వాళ్ళు బతుకుంటారు. పైగా ఆ బతకడానికి కూడా అవకాశం లేకుండా మొత్తం పోలీసు యంత్రాంగం మిగిలింది వాడేసి వాళ్ళ రాష్ట్రం అడ్డం వచ్చినట్టు ఎక్కడికక్కడ క్వశ్చన్ చేస్తే తొక్కుతారు. అదొకటి ఉంది, క్వశ్చన్ చేయకూడదు. సో వీటన్నిటికీ పర్లేదు, మేమున్నాం అండగా, రైజ్ యువర్ వాయిస్ అని కిందికి మనం పోగలగాల. మహిళా విభాగం అనేది నా దృష్టిలో ఓరియంటేషన్, మహిళల ఇష్యూస్కు సంబంధించి ఒక డిబేట్కు ఒక స్టీరింగ్ దీనిలాగా ఉపయోగపడేదే తప్ప పార్టీలో ఉండే మహిళా నాయకురాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకోవడం మీకు అవసరం. వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో అందరూ పార్టిసిపేట్ చేస్తేనే సక్సెస్ అవుతాము, ఎక్కువ ప్రజల్లోకి పోగలం. ఇప్పుడు మనకు దాదాపు కమిటీలు కూడా అన్నీ అయిపోయాయి, వాటన్నిటి నెట్వర్క్ ఫామ్ అయింది. ఇప్పుడు 2-3 ఇష్యూస్ మీద ముఖ్యంగా నేను కనపడేది ఆడబిడ్డ అనేది ఏదైతే మేజర్ అతిపెద్ద మోసమో, ఇది మిగిలిన మొత్తం మనిషే మోసం కాబట్టి మిగిలినవి పక్కకు తోస్తే ఇది మరీ గ్లేరింగ్గా కనపడేది. అతను ఆన్సర్ ఇవ్వకుండా తప్పించుకోలేంది, అతను ఆన్సర్ ఇచ్చేటట్టు నిలదీయాల్సింది, చొక్కా పట్టుకొని నిలదీయాల్సింది ఇది హామీ. దీన్ని స్పెసిఫిక్గా ఎట్లా తీసుకెళ్ళాలి జనంలోకి, మహిళల్లోకి క్వశ్చన్ వేయించాలి.
ఏ రూపంలో వేయించాలి, ఎక్కడికక్కడ నా 1500 నువ్వు చెప్పిన నెలకు 1500 ఏది అని 18 ఏళ్ళ అమ్మాయి దగ్గర నుంచి 59 వరకు 50 ఇయర్సా 50 ఏళ్ల వరకు 18 ఏళ్ళ అమ్మాయి దగ్గర నుంచి 50 ఇయర్స్ వరకు వాళ్ళు నిలదీయాలి. అది బీసీలకే కదా, బీసీలు ఎస్సీలు ఎస్టీ అందరికీ ఉందా? అదే అందరికీ ఉంది. సో అందులో 50 లెక్క తీసుకున్నా, అది లేదు కదా, అది లేదు అంటే 50 నుంచి 59 వాళ్ళు అది అడగాలి. ఇది 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఇది అడగాలి. చంద్రబాబు కనపడితే చంద్రబాబుని అడగాల, ఆయన కొడుకు కనపడితే ఆయన కొడుకు, ఆయన బాబీ సామ్రాట్ ఆయన అంటున్నారు కాబట్టి ఆయన నన్ను అడగాల, లేదా ఆయన ఇంకొక అది మీరు ఎలాగ అడుగుతారు ఇప్పుడు. లక్ష్మీ పార్వతమ్మ ఎలాగో అది అడగాల, ఆమె అడుగుతారు. షీ హాజ్ దట్ రైట్ అడిగేది. అవన్నీ సరే, నేను అందుకే మిగిలిన వాటి గురించి అనట్లా. మిగిలినవి ఎలాగో మీ దాంట్లో వస్తాయి, ఆ చిట్టా తీస్తే నేనే మీ టైం అంతా లాగేస్తాను, అది వద్దు. నేనేమంటున్నా ఈ ఒక్కదాని మీద దీంతోపాటు మిగిలినవి వస్తాయి. ఇది వస్తే మిగిలినవన్నీ అందరికీ వాళ్ళే అడుగుతారు, అదేమైంది ఇదేమైంది. ఇది కింది వరకు ఎట్లా క్వశ్చన్ చేయించాలా, ఇది ఒక డిస్కషన్ కింది వరకు ఎట్లా జరగాల, తనని ఎట్లా నిలదీయాలా, వాళ్ళ ప్రతినిధి నువ్వు రామ్మా ఇక్కడికి రా, నువ్వు ఇక్కడికి వచ్చేసి మైక్ లేకుండా అంత గట్టిగా. సో వాళ్ళ ప్రతినిధులుగా వచ్చే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంకొకరు కానీ ప్రతి ఒక్కరిని అయ్యా మా 1500 ఏమైందని అడగాల. అది ఎలక్ట్రానిక్గా డిజిటల్గా దాంట్లో నుంచి అడిగించాలా, అది తప్పించుకోవడానికి వీల్లేదు. మనం ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడేస్తే ఆయన దులిపేసుకొని దానికి ఆన్సర్ పూట ఇవ్వకపోతే సరిపోతుందని వెళ్తే ఎట్లా. సో అది ట్యూన్ చేయడం అనేది 2 ఏళ్ల సందర్భంగా కళ్యాణమ్మ కూడా ఇంతకుముందు చెప్పాము, మీ కార్యక్రమం ఇది పెట్టుకోండి, ఇదొక్కటే, ఇది రిజిస్టర్ కావాలా, క్వశ్చన్ వేయాలా, ఆ తర్వాత ప్రజలు ఎక్కడికెక్కడ అడగడము, మహిళలు ఎక్కడికెక్కడ అడగడం మొదలు పెట్టాలా. దానికి ఏదైనా ఒక కార్యక్రమం ప్లాన్ చేసుకోండి. ఈ 12లోగానే మిగిలినవి ఉన్నాయి కాబట్టి తర్వాత అయినా సరే ఇది చెప్తూ మిగిలినవి ఈరోజు మీ డిస్కషన్లో ఏది జరిగినా ఒకటైతే సరే. మీరు ఫస్ట్ అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావాలి అంటే ఆయన వస్తారు. ఇలాంటివి ఎన్ని మీటింగులు కావాలంటే వాటిలో ఎక్కువ భాగం ఆయన పక్షపాతం కూడా ఇటే చూపిస్తాడనేది మీకు తెలుసు, దాంట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను, ఆయన ఫస్ట్ తీసుకుని పిక్ చేసి మహిళలకు ఇస్తున్న పెద్దపీట వేసింది. 5 ఏళ్ళు తిరిగేసరికి ఏదో ఫలానా వాళ్ళ భార్యగానో కూతురుగానో కాకుండా మీరు స్వతంత్రంగా ఒక నాయకురాలుగా ఇది శక్తి రావాలి, అలా తయారు కావాలి. అలా తయారు కావాలంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. అపోజిషన్లో ఉన్నప్పుడే దానికి అవకాశం. ఇప్పుడే పోరాటాలు అంటే నేనే పెద్ద ఏదో పూర్వకాలం మాదిరి ఎక్కడో పోయి ఇచ్చేయాల్సిన అవసరం లే. వాయిస్ వినిపించడం, నలుగురిలో డిస్కషన్ పెట్టడం, అవి కాలేజీలు కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇంకో దగ్గర అమ్మాయి ఇది వాస్తవం, ఇది ఏమనుకుంటున్నారు, ఒపీనియన్ మౌల్డ్ చేయడం. ఇది ఎంత జరిగితే అంతగా మీ పటిమ కూడా అది పెరుగుతుంది, నాయకత్వ పటిమ పెరుగుతుంది. కొత్త వాళ్ళకన్నా అందరికీ అదే, మిగిలిన పార్టీలో ఎవరికైనా అదే, వేరే ఇదేం రూల్ ఏం లేదు దీనికి. మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే నాయకుడు కూడా మీకు పెద్దపీట వేస్తున్నాడు కాబట్టి. ఎలాగూ వాళ్ళు 33% ఏది, ఈయన అవకాశం వస్తే 50% ఎప్పుడూ రెడీగా ఇవ్వాలనుకుంటున్నాను. ఆ 50% ఏదో ఎవరో కుటుంబం నుంచి వచ్చినందువల్ల ఇది కాకుండా నాయకురాలుగా వస్తే ఏదంటే పార్టీకి మంచిది, ప్రజలకు మంచిది. పాపం వెనకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటుంటాడు, మన పని మనం చేసుకోవచ్చు. అట్లా కాకపోతే ఆయన మనం వెనకబడి వస్తుండాలా, ఇది కాకుండా చేసి మిమ్మల్ని నాయకురాలుగా పూర్తిగా ఎదగడానికి దొరికిన ఈ అవకాశాన్ని కూడా వాడుకోమని చెప్తున్నాం. ఈ 2 ఏళ్ళు అనే దాంట్లో ఈ పూర్తి అయ్యేసరికి ఈ మహిళా విభాగమే కాకుండా పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్ళు కానీ కింది స్థాయిలో మన కమిటీల్లో గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళు అందరూ దాన్ని ఏమంటాము స్వతంత్రంగా సొంతంగా ఆ నాయకత్వం తీసుకునే రకంగా వస్తే
రేపు లోకల్ బాడీస్లో కూడా ప్రాతినిధ్యం మనకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి వచ్చే ఎన్నికలకు ఎవరిబడి ఈజ్ హోపింగ్ ఎలాగూ డీలిమిటేషన్ కానీ మహిళా బిల్లు డీలిమిటేషన్ లేకపోతే ఇదైతే వస్తుందంటే ఎవరు రెండు వస్తాయని వచ్చే టైంకు మనకు ఖచ్చితంగా పోటీ రావాలా, ఎక్కువ మంది ఎస్ మేము కంటెస్ట్లో ఉంటామనేది రావాలి, స్వతంత్రంగా రాగలిగిన శక్తి రావాలి. దానికి ఈ కార్యక్రమాలన్నీ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతే తప్ప ఈ పొజిషన్ ఏదో పార్టీలో ప్రోటోకాల్ కోసం అని చూడొద్దు. పొజిషన్తో సంబంధంలా మీరు ఎంతగా ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక మనంతటా మనం ఎక్స్ప్రెస్ చేయడానికి అభిప్రాయాలు అవి జనం లేకపోవడానికి మన కళ్ళ ముందే ఎవరో ఊరు తెలియని వాళ్ళు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కింద ఎట్లా అవుతున్నారంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ శ్రమ ఉంది, అవగాహన ఉండడము, న్యాచురల్ టాలెంట్ కావచ్చు, స్కోప్ ఉంది. ఆ అవకాశాలు పూర్వం లేవు, ఇప్పుడు అవి పెరిగాయి. అవి ఉపయోగించుకోవడానికి మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నారు, ఒక పొజిషన్లో ఉన్నారు, నాయకుడు ఎంకరేజ్ చేస్తున్నాడు. అండ్ ఈ అవకాశాలు కూడా పూర్తి వాడుకోవాల్సింది. ఇప్పుడు జిల్లాల్లో, కాన్స్టిట్యున్సీల్లో అన్ని చోట్ల యూట్యూబ్ ఇది పెట్టమని అధ్యక్షుడు నిర్దేశించారు, ఆల్రెడీ ఆదేశించారు. సో మన పార్టీది వైఎస్ఆర్సీపీ టాక్స్ ఇక్కడ ఎట్లుందో కింద కూడా అవే వస్తాయి. సో ఎక్కడికెక్కడ మన అక్కడ ఉన్న కోఆర్డినేటర్ వారు, ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు వాళ్ళతో మీరు సమన్వయం చేసుకుంటూ మీరు మహిళా విభాగం వాళ్ళు సొంత కార్యక్రమాలు టేకప్ చేయడము. దట్ నీడ్ నాట్ బి ఏదో 1000 మంది పోయి ఏదో చేయాల్సిన అవసరం లేదు. 10 మంది అయినా సరే పోవడము, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఒక ఇష్యూ మీద రియాక్ట్ కావడము ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అవి చూసే నేను మిగిలిన వాళ్ళకి చెప్తున్నాను. అది పార్టీ నాయకులకు, అధ్యక్షులకు కూడా చెప్తున్నాం, ఎంకరేజ్ చేయండి. నాట్ ఓన్లీ మహిళలని కాకూడదు, యూత్ కానీ మిగిలినవి కానీ. ఏ విభాగానికి ఆ విభాగం సొంతంగా తన బాధ్యత నిర్వహిస్తుంటేనే పార్టీ మొత్తంగా పెరుగుతుంది. ప్రతి కార్యక్రమానికి పార్టీని వెనక అవసరం లేదు, పార్టీ సపోర్ట్ ఎలాగూ ఉంటుంది మంచి కాజ్ కోసం నిలబడడం. అండ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ ఆ పాలనలో కానీ మనం ఏదో వెతికి గొంగట్లో కూర్చున్నట్టుంది. ఎక్కడ పట్టుకునే ఏదో సమస్య కనపడతానే ఉంటుంది, మనం రియాక్ట్ కావడానికి తగిన అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందే కోరుతూ, టైం ఎక్కువ తీసుకున్నట్టున్నా మీరు మీ డిస్కషన్ మీరు కూడా కంటిన్యూ చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.